ఇటీవల ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొస్తూ అదేవిధంగా ప్రతిపక్షాల సాయం కోసం పోతా ఉన్నారు. దేనికోసము ఇవాళ జీవన్ రెడ్డి కూడా ఒక ఘాటు వ్యాఖ్యలు నిరుద్యోగులపైన చేసినట్టు తెలుస్తామని చెప్పండి పూర్తి విషయం. అన్న మేము కాంగ్రెస్ను కన్నతల్లి అనుకున్నాం. కానీ కన్నతల్లి మమ్మల్ని దూరం పెట్టేసరికి సవితి తల్లి కాడికి పోవచ్చింది. సవితి తల్లి వాళ్ళంటే ఇలా బీఆర్ఎస్ మాకు సవితి తల్లి ఈరోజు రొమ్మిచ్చి పాలిచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ మీద మాకు ఎందుకని ఇంత అసలు మేము కూలగొడదాం అనుకుంటున్నాం ఏంది? మేము భుజాల మీద మోసుకొని మా పార్టీ అనుకొని ఎమ్మెల్యేల కన్నా అంత ఫీలింగ్ ఉందో లేదో, మేమే ఎమ్మెల్యేలో మేమే పోటీ చేసినాం, మేము 100 కోట్లు 50 కోట్లు మాదే ఖర్చు అవుతుంది అన్నట్టు కొట్లాడి కాంగ్రెస్కి చేస్తే ఈరోజు మాకు వాళ్ళు చెప్పింది ఓడెక్కినాక ఓడమల్ల ఓడ దాటినాక బోడిమల్ల అని మమ్మల్ని ఆ చందనంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు చేసింది మాకు ఇన్ని రోజులు మోసం చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు కూడా రేపు ఇస్తున్నాం అయిపోతుంది, టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గర పోతే మాట్లాడుతున్నాం అయిపోతుంది అని చెప్పేసిరు, పెట్టేసిరు. దాని తర్వాత ఇప్పుడు కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల గురించి గ్రూప్ 1 1:100 గురించి పోతే అయిపోయా చేస్తున్నాం అన్నారు. వాళ్ళ మీద మాకు నిన్న కోదండరామరెడ్డి సార్ దగ్గరికి పోయినాక వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడింది, గ్రూప్ 1 ఎట్లా అయిపోతుంది, మీరు ఏదన్నా ముందుంటే రావచ్చు కదా ఎగ్జామ్ రాకముందు, ఇప్పుడైతే ఎట్లుంటుంది అనేసరికి మాకు వాళ్ళు అప్పుడు గతంలో ఎగ్జామ్ అయిపోయినాక మీరు ఖచ్చితంగా పోరాడితే పోయేది ఏం లేదు 1:100 వచ్చేదని ఆ రోజు చెప్పినటువంటి ఇద్దరు పొలిటికల్ సైన్స్ వాళ్ళే. బేసిక్గా ఎవరైతే రియాజ్ ఉన్నాడో ఆయన పొలిటికల్ సైన్స్లో గోల్డ్ మెడల్, ఈడ కోదండరామరెడ్డి కూడా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. వాళ్ళిద్దరు కూడా ఆ రోజు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తెలిసిన వాళ్ళే కదా. మమ్మల్ని అనేసరికి నిజంగా మా మేలు కోరిరు అనుకొని మేము ఆ రోజు 1:100 గురించి పోట్లాడినాం. వీళ్ళు ఇక కాదు అనేసరికి వీళ్ళల్లో ఒక ఏదో కుట్రకోణం ఉంది. ఆ రోజు మనల్ని ఇట చేసి ఇప్పుడు కాదంటారు, టీఎస్పీఎస్సీ దగ్గర పోతే రూల్ బుక్ అంటారు అని చెప్పేసి ఇది చాలా దరిద్రంగా ఉంది. ఖచ్చితంగా మేము చేస్తామన్నట్లేరు, ఖచ్చితంగా చేయమనట్లేరు. ఇది చూద్దాం అంటే ఈ చూసే లోపలనే మహేందర్ రెడ్డి ఎమ్మటే 3 రోజులలో రిజల్ట్ పెడతాడు. జేఎన్టీలో అధికంగా మిషనరీ ఉంది. రోజుకు 60 ఓఎంఆర్లను వీళ్ళు 60,000 ఓఎంఆర్లను స్కాన్ చేస్తారని తెలిసి మీ ఎమ్మటే ఇక మాకు గతి లేక మేము అసలు నిన్న బీఆర్ఎస్ భవన్కి పోతే అసలు మాకే ఇచ్చేది అనిపించింది. తల దించుకొని అవమానాన్ని అనుకొని కూడా ఈరోజు బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెడితే అందరూ నిన్న ఊటిన అందరూ ఒక ఎమ్మెల్సీ కొత్త ఎమ్మెల్సీ, ఈరోజు పాత ఎమ్మెల్సీ అనుభవం ఉన్న ఆయన, ఒక ఆయన గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఒక ఆయన మినిస్టరు, అందరూ అధిక విద్యాధికులు అనుకునేటటువంటి వీళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇవాళనైతే ఎంత దరిద్రం అనిపిస్తుందంటే, ఎంత మాకు అవమానం అంటే అసలు కాంగ్రెస్ ఇంత చీటింగా, ఇంత ఘోరమా, ఇంత మోసం చేస్తుందా, ఇంత నమ్మించి గొంతుకు వస్తుందా అనిపించింది. ఇలా జీవన్ రెడ్డి గారు చాలా సీనియరు, ఆయన కూడా ఒక ఎమ్మెల్సీ కూడా ఏమన్నారంటే గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైతే రూల్స్ ఉంటాయో గేమ్ ఎండింగ్ వరకు అదే రూల్స్ ఉంటాయన్నారు. సార్ జీవన్ రెడ్డి గారు, మీరు 2009లో ఎమ్మెల్యేగా రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో ఎమ్మెల్యేగా 2వ సారి ఉన్నారు. మేము అడుగుతున్నాం, 2008 డిఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, 2010లో గ్రూప్ 1 కండక్ట్ చేసిర్రు. తెలంగాణ మూమెంట్ ఉధృతంగా జరిగేటప్పుడు మేము తెలంగాణలోనే గ్రూప్ 1 రాస్తామని చెప్పిర్రు. ఆ రోజు గ్రూప్ 1 రాస్తామని చెప్పేసి కొన్ని సెంటర్లలో పేపర్ చింపి బయటకు వస్తే ఆ రోజు కచ్చగా ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఆ రోజు ఉద్యమకారుల మీద అక్కాసు తీసుకోవాలని, విద్యార్థులను అణచి తొక్కాలని ఆ రోజు ఆలోచించి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు, ఆ సెంటర్లలో 2వ సారి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిండు. ఒకే నోటిఫికేషన్ను ఒకే క్వాలిఫికేషన్స్ తోటి ఒకే పోస్టుల గురించి 2 సార్లు ప్రిలిమ్స్ ఎట్ట కండక్ట్ చేసిరు. దానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అథారిటీ ఉంటుంది, కానీ దీనికి ఈరోజు ఉండదా? పక్క రాష్ట్రంలో 1:25 నుంచి 1:100 తీసుకున్నారు, అది వేరే పబ్లిక్ సర్వీస్ కమిషనా? ఇంకొకటి, ఇదే రాష్ట్రంలో మొన్న ఒక రిక్రూట్మెంట్ జరిగింది, పోలీస్ రిక్రూట్మెంట్. ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఒక స్టాట్యూటరీ బాడీ కాదు. అలాంటి బాడీ ఏం చేసింది, 60 మార్క్స్ కట్ ఆఫ్ అని పెట్టింది. అందరికీ ఒకటే స్లాబ్ పెట్టింది, ఒకటే బేస్ లెవెల్ పెట్టింది. అప్పుడేమన్నారు, ఒకటే బేస్ లెవెల్లో మేము ఎట్లా రీచ్ అవుతామని చెప్తే ఇదే ఎస్సీలకు 40 మార్కులు, బీసీలకు 50 మార్కులు పెట్టిర్రు. మరి అక్కడ ఎట్లా మార్చిర్రు? ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఒక నాన్ స్టాట్యూటరీ బాడీ జస్ట్ ఒక బోర్డు మార్చుకున్నది, గేమ్ రూల్స్ని చేంజ్ చేసుకున్నది. ఆ రోజు గేమ్ రూల్స్ చేంజ్ చేయాలని అడిగింది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కదా. మరి ఈరోజు కాన్స్టిట్యూషనల్ బాడీకి ఒక నోటిఫికేషన్లో పారా 8లో కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఫుల్ అథారిటీస్ ఉంటాయని చెప్పారు. ఈడ ఇచ్చేది మీరు మెయిన్స్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఓన్లీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉన్న ఎగ్జామ్లోనే మీరు ఎంతమందికి ఎలిజిబిలిటీ ఇస్తున్నారో ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఇది ఉద్యోగం కూడా కాదు. దీనికి సంబంధించినటువంటివి సుప్రీంకోర్టులో బోలెడన్ని ఉన్నాయి. మొన్న మేము కూడా డివిజనల్ బెంచ్ మొన్న ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలని మేమే వెళ్ళినాం.
కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని కుట్రలు చేయగ్రి, మా సెల్ ఫోన్లను హ్యాక్ చేయగ్రి, మా సెల్ ఫోన్లను డేటాను చౌర్యం చేయగ్రి, మీ ప్రభుత్వానికి కూలగొట్టాలని చెప్పట్లేము. ఇది చెప్పినప్పుడు వీడు పెద్ద మా కాంగ్రెస్కు శని లెక్క పట్టింది అనుకోవచ్చు. శని కాదు, నిరుద్యోగులతోటి ఓట్లు వేయించిన కాబట్టి చాయ్ నీళ్ళకు పోదామన్నా బయటికి పోదామన్నా నన్ను జాడిచి తంతున్నారు కాబట్టి సిగ్గు లజ్జ మానము ఎథిక్స్ అన్నీ ఉన్నోని కాబట్టి మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళ పక్షాన పోరాడాలనుకున్నాం. మాకు జడ్పీటీసీ వద్దు, సర్పంచ్ వద్దు, ఏది వద్దు. ఇక్కడ చెప్తున్నాం, ఆ రోజు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఒక మంచి ఉన్నతమైన పోస్టుకు పోతున్నటువంటి 700 మంది అభ్యర్థులు ఆ రోజు ఐబీ మెయిన్స్కి పోతుంటే మీరు కర్కశంగా ఎగ్జామ్ పెడుతుంటే ఒకే రోజు ఒకే డేట్లో పెడుతుంటే ఆ రోజు మీరు కూడా సంస్కారం చేసి ఖచ్చితంగా మేము పోస్ట్ పోన్ చేస్తామని హాల్ టికెట్లు పెట్టి హాల్ టికెట్లు ఇట్లా పెట్టగానే మళ్ళీ డౌన్లోడ్ అయ్యేటికి మా మిషనరీ అయిపోయింది. హాల్ టికెట్లు అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు టెక్నికల్గా ఆ రోజు 2 సార్లు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేటట్టు చేసిర్రు. బుద్ధి ఏమైనా ఉందా మీకు? అట్ట చెప్పిర్రు. ఆ రోజే చెప్పినాం మీకు ఇదంతా మోసం చేస్తుర్రని. ఆ రోజు జడ్జిమెంట్లోనే మేము ఒకటి ఇచ్చినాం. ఆ రోజు డివిజనల్ బెంచ్ పోయినప్పుడు ఇచ్చినాం. ఏమని ఇచ్చినాం? హర్యానా కోర్టు ఒకటి ఇచ్చింది, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకే రోజు ఎగ్జామ్ ఉంటే క్యాన్సిల్ చేయమన్నది. ఆ రోజు జడ్జీలు రాసేటటువంటి ఎగ్జామ్, జూనియర్ సివిల్ జడ్జీల ఎగ్జామ్. కానీ ఆ రోజు మా జడ్జిమెంట్ ఇచ్చిన మా కాపీ ఇచ్చినాక జడ్జిమెంట్ రన్ అయ్యే టైంలో డిక్టేషన్ చేసే టైంలో ఏజీ గారు వచ్చేసి నెక్స్ట్ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇచ్చారు. అదేంటిదయ్యా అంటే నీట్ ఎగ్జామ్ మీద వచ్చినటువంటి జడ్జిమెంట్. నీట్ ఎగ్జామ్కు అన్ని ఏర్పాట్లు జరిగినాయి, మేము పోస్ట్ పోన్ చేయమన్నారు. కొంతమంది ఎలక్షన్స్ ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయని చెప్తే నీట్ ఎగ్జామ్ది పోస్ట్ పోన్ చేయనంటే అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇస్తే ఆ రోజు గ్రూప్ 1 లాస్ట్ పేర్ వాళ్ళ గ్రూప్ 1 యథాతథంగా పెట్టుకోమన్నారు. అరే లైఫ్ అండ్ వర్సెస్ లాజిస్టిక్స్ అనే దాంతో మాకు ఆ రోజు అవకాశం ఇచ్చారు. అట్లనే ఎన్నో జడ్జిమెంట్లు ఉంటాయి. నువ్వు చదివిన జడ్జిమెంట్ ఎక్కడిది? నువ్వు అప్డేట్ అయినవా ఏంది? జీవన్ రెడ్డి గారు మీ మీద మాకు చాలా అభిమానము ఉండేది. పెద్ద అయినా ఈయన అవినీతికి తావులేదు, మంచి వ్యక్తి అనేటటువంటి ఒక గౌరవం ఉంటే మీరు కూడా ఈరోజు ఇట్లా మాట్లాడారు. కోదండరామరెడ్డి గారి మీద మాకు ఎట్లా గౌరవం పోయింది? ఆయన నిన్న మాట్లాడిన దాంతో ఆయన ముందు పడట్లేడు, ఆయన చేయట్లేడు. మమ్మల్ని నమ్మించి ఓట్లేపించినటువంటి ఒక ఇద్దరు వాళ్ళు కూడా అట్టనే మోసం చేసిరు. ఇవాళ చివరికి మీ మనవళ్ళ లాంటి వాళ్ళం, నీ కొడుకులు లాంటి వాళ్ళం మమ్మల్ని కూడా మీరు ఇట్లా మోసం చేస్తే ఎట్లా? మీకు రెండే చెప్తున్నాం. ఒక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చెప్తున్నాం, మీ కాంగ్రెసే 2010లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ పెడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి రూల్స్ చదువుకోరి, పంతాలకు పోకరి. ఇది ఉద్యోగం ఇచ్చేటటువంటిది కాదు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్. 1:100 చేయాలి. గ్రూప్ 2 గ్రూప్ 3లో ఖచ్చితంగా పోస్టులు పెంచి మళ్ళీ ఆగస్టులోనే ఎగ్జామ్ పెట్టొద్దు, పెంచి డిసెంబర్లో ఎగ్జామ్స్ పెట్టాలి. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మహేందర్ రెడ్డి గారితో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. మహేందర్ రెడ్డి గారు ఎఫిషియెంట్ పర్సన్, అన్ని వర్క్ మీదేసుకొని బండ కష్టం చేసినట్టు చేస్తాడని చెప్పేసి తెచ్చుకొని ఈరోజు ఆయన టైం అయిపోయే లోపల ఆయన రిటైర్మెంట్ వయసుతోటి మమ్మల్ని పరుగులు పెట్టిస్తున్నారు నోటిఫికేషన్లు. ఇలా మహేందర్ రెడ్డి ఎఫిషియన్సీ వర్సెస్ అభ్యర్థుల యొక్క ఆందోళన అవుతుంది. మహేందర్ రెడ్డి ఎఫిషియన్సీ వర్సెస్ ఇక్కడ మా యొక్క జీవితం అనేటటువంటిది వచ్చింది. ఆయన ఎఫిషియన్సీ తోటి మా యొక్క జీవితాలను పనంగా పెడతారా? ఆయన పోయే లోపల ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి మా మీద బలవంతంగా ఎగ్జామ్స్ రాపిస్తారా? ఇక్కడ మేము ఒత్తిళ్లకు లోనై చనిపోతున్నా కానీ ఆయన ఎఫిషియన్సీ తోటి ఆయనకి ఇచ్చిన ఒక టైం ఫ్రేమ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనిపిస్తున్నారా? ఇక్కడ ఖచ్చితంగా మాకు ఈ ఎపిసోడ్లో అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈయన మహేందర్ రెడ్డి గారి పైన ఎన్ని ఆరోపణలు ఉన్నా ఆయన పింక్ టైర్ పంపిస్తామని చెప్పినా, పింక్ చెప్పులు పంపిస్తామని చెప్పినా ఆయనను అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆయన ఎఫిషియన్సీ తోటి ఇక్కడున్న నోటిఫికేషన్ 1 ఇయర్లో కంప్లీట్ చేయాలనుకున్నాడేమో. మరి ఏం చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను, నిరుద్యోగుల ప్రతినిధులు అనుకున్న వాళ్ళను అడిగింటే వీళ్ళు ఏం చెప్పిండొచ్చు అంటే ఖచ్చితంగా పాత నోటిఫికేషన్లను వీళ్ళు అన్నదాన్ని మాకు అర్థమైంది. పాత నీరు పోవాలి, కొత్త నీరు వస్తుంది అన్నారు. ఆ పాత నీరు అంటే పాత నోటిఫికేషన్ పోవడానికి వీళ్ళు ఏం చెప్పారు? ఏదైతే అదైంది, పాత ఎట్టనే పోనీరి అయిపోతుంది అన్నారు. అయిపోతుందని రేవంత్ రెడ్డి గారికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చి నిన్ను ఎవడొచ్చి అడిగినా, నీ మీద ఎముడు కత్తి పెట్టినా కానీ నువ్వు ఎవరికి నువ్వు ఎగ్జామ్స్ కండక్ట్ చేయని చెప్పినట్టు అర్థమవుతున్నది. అందుకే మహేందర్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కానీ ఆయన పోలీసు బుద్ధి, ఒక డిప్లొమసీని ప్రదర్శిస్తూ పోయిన వాళ్ళకి అందరికీ నిమ్మలంగా మాట్లాడి ఒక ఎండాకాలం షర్బత్ తాగినట్టు చల్లబరిచి పంపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళే మోసం చేసిరు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఇక మీరు మోసాలు చేస్తే మాత్రం కాదు, మీ కాంగ్రెస్ హామీలు కాగితం మంటలు లాంటి
కాగితం మంటేస్తే అది అమ్మటి ఇట్లా బగ్గున లేస్తుంది, ఇట్లా పడుతుంది. ఆ బూడిద కూడా దేనికి పనికిరాదు. అలాంటి హామీలు ఇచ్చిర్రు, ఇట్లా పొంగిచ్చిర్రు, పాల పొంగు లెక్క ఇట్లా సల్లార్చిర్రు. దయచేసి చెప్తున్నాం, ఇది పంతాలో పోకుండా ఎమోషనల్ జీవితం 30 లక్షల మంది కుటుంబాల జీవితాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఆలోచించి వీటిని రివ్యూ చేసి రేపు 2 రోజులలో జరిగేటటువంటి క్యాబినెట్ కమిటీలో ఒక తీపి కబురు చెప్పాలి. మీరు ఎక్కడి నుంచి అయితే మాట్లాడిరో ప్రెస్ మీటు, ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అడ్రస్ని చేసాం, మీరు ఎన్నికలలోకి పోయారు. ఈరోజు అక్కడి నుంచే మాట్లాడుతున్నాం. అన్న మాకు ఆ రోజు అభయం ఇచ్చిర్రు, ఈరోజు అక్కడి నుంచి పోయి మాట్లాడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక భరోసా ఇవ్వాలని వేడుకోవడం జరుగుతుంది. ఇంకొకటి, ఒక ఎమ్మెల్సీ గారు ఇప్పుడు గెలిచిర్రు. ఆ ఎమ్మెల్సీ గారు ఆ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండంటే, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నేను ఖచ్చితంగా నిరుద్యోగులకు మా పార్టీ గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇస్తుంది, ఎలక్షన్ కోడ్ అయిపోగానే పోస్టులు పెంచుద్ది, దాని తర్వాత గ్రూప్ 1లో 1:100 గురించి ఆలోచిస్తుంది, అన్నీ చెప్పిండు. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు ఎక్కడ పోయారు ఇప్పుడు చూడండి. అలాగే డిఎస్సి పోస్టులను కూడా పెంచేటువంటి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంది. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచి నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంకల్పించింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే, మరి ఈయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఖచ్చితంగా బయటికి రావాలి, 100% బయటకు వచ్చి మా పక్షాన గొంతినిపించి నిరుద్యోగులకు మేలు చేసేటట్టు ప్రభుత్వంతో చర్చలు జరపాలి. కానీ ఇట్టనే పెట్టేసి ఇంకా మాది అయిపోయింది, ఇంకా మాకు 4 సంవత్సరాలు 6 నెలలు టైం ఉంది, మమ్మల్ని ఎవడేం చేయలేడు అనుకుంటే మాత్రం ఆ ప్రభుత్వం ఎట్టపోయిందో మూర్ఖంగా అట్టనే పోతే ఎప్పుడు ఎక్కడ ఏ గుణపాఠం చెప్పాలనో అక్కడ అందరు గుణపాఠం చెప్తారు. కాబట్టి దయచేసి అట్లా పోవద్దు. మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం కాబట్టి, మా పార్టీ అని ఇంకా ఫీల్ అవుతున్నాం కాబట్టి దయచేసి ఆ విధంగా చూడాలి. ఇంకొకటి మీకు విజ్ఞప్తి ఏంటంటే, ఏ విద్యార్థి అయినా తన హృదయాంతరాల నుంచి వచ్చేది, కానీ దీనికి పార్టీల రంగులు పిలిపించి ప్రతిపక్షాల రంగులు పిలిపించి దీని వెనక ఎవరో ఉన్నారని చెప్పేసి ఇబ్బందులకు గురి చేయొద్దని కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి చేతులెత్తి జోడించి ఒక సూచన చేయడం జరుగుతుంది.